నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కరీంనగర్లో ఉద్యమకారులతో కవిత భూ పోరాటం. ఇంటి స్థలాల కేటాయింపులో ప్రభుత్వం జాప్యంపై ఆగ్రహం. యాసంగిలోనూ రైతులకు తప్పని యూరియా పాట్లు. ఎరువుల కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు. దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. విమానాల్లో రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం. చైనా ఉత్పత్తులే లక్ష్యంగా భారత్ టారిఫ్ మోత. స్టీల్ దిగుమతులపై 3 ఏళ్ల పాటు 12% సుంకం విధింపు. తైవాన్ చుట్టూ కొనసాగుతున్న చైనా యుద్ధ విన్యాసాలు. డ్రోన్లు, కోస్ట్ గార్డు నౌకలతో సముద్ర జలాల్లో కసరత్తు. రబీ సాగులోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో తెల్లవారుజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. ఉప్పరపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి వచ్చిన 420 బస్తాల యూరియా కోసం సుమారు 1200 మంది రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. మరోవైపు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి 2 లారీలు యూరియా రావడంతో తెల్లవారుజాము నుంచి రైతులు బారులు తీరారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. రైతులు ఎవరు యూరియా కోసం ఇబ్బంది పడవద్దని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని ఫెర్టిలైజర్ దుకాణాలలో యూరియా అందుబాటులో ఉండే విధంగా చూస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యమకారులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భూ పోరాటం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం కేటాయింపులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల భూ పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు కవిత తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయనున్నట్లు కవిత ప్రకటించారు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఒక లోకో రైలు మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడ్డారు. విష్ణుగఢ్ పిప్పల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో కార్యకలాపాలు సాగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా సమయంలో లోకో రైలులో 109 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన 10 మంది మెరుగైన చికిత్స కోసం గోపేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. హేలాంగ్ పిప్పల్కోటి మధ్య అలకనంద నదిపై 444 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డెలివరీ యాప్లలో 10 నిమిషాల ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ను తొలగించాలని, పాత పేఅవుట్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. ఫాస్ట్ డెలివరీ మోడల్ కార్మికులపై అసురక్షిత ఒత్తిడి పెంచుతోందని, ఇంత చేసిన చెల్లింపు వ్యవస్థలో మార్పుల వల్ల ఆదాయాలు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దసరా, దీపావళి, బక్రీద్ వంటి పండుగల సమయంలో సరసమైన చెల్లింపులు చేసేవారని, ఆ వ్యవస్థను మళ్లీ అమలు చేయాలని గిగ్ వర్కర్ల సంఘం డిమాండ్ చేస్తుంది. సరైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, సామాజిక భద్రతా ప్రయోజనాలు కావాలని స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లకు విజ్ఞప్తి చేసింది. నిరసనల్లో పాల్గొనకుండా గిగ్ వర్కర్లను అగ్రిగేటర్ కంపెనీలు బెదిరిస్తున్నాయని, టీం లీడర్లు, ఏరియా మేనేజర్ల ద్వారా ఐడీలను బ్లాక్ చేస్తున్నారని మండిపడింది. డిసెంబర్ 25న జరిగిన ఆందోళనల్లో 40,000 మంది కార్మికులు పాల్గొనడం వల్ల సగానికి పైగా డెలివరీలు ఆలస్యమైనట్లు తెలిపింది. ఇవాల్టి సమ్మెలో 150,000 మంది పాల్గొనే అవకాశం ఉందని వివరించింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతి అయ్యే కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులపై 3 ఏళ్ల పాటు సుంకాలు అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి సంవత్సరంలో 12%, రెండో ఏడాదిలో 11.5%,
మూడో ఏడాదిలో 11% సుంకాలు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా నుంచి తక్కువ ధరలకే ఉక్కు వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా దేశీయ ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం పడుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఇటీవల తెలిపింది. 3 ఏళ్ల పాటు సుంకాలు విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ క్రమంలో చైనా, వియత్నాం, నేపాల్ వంటి దేశాల నుంచి వచ్చే ఉక్కు ఉత్పత్తులపై కేంద్రం సుంకాలు ప్రకటించింది. స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఈ సుంకాలు వర్తిస్తాయి. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు మాత్రం టారిఫ్ల నుంచి భారత్ ఉపశమనం కల్పించింది. తైవాన్ను చుట్టుముట్టిన చైనా బలగాలు భీకర యుద్ధ విన్యాసాలను కొనసాగిస్తున్నాయి. తైవాన్ తూర్పున ఉన్న జలాల్లో తాజాగా కసరత్తులు నిర్వహించినట్లు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు థియేటర్ కమాండ్ తెలిపింది. ఆల్ డైమెన్షన్స్ ఫోర్స్ ప్రొజెక్షన్, బ్రీచింగ్తో పాటు ఎలైట్ దళాలతో దాడులు చేయడం, కీలక ఓడరేవులను స్వాధీనం చేసుకోవడంపై తాజా విన్యాసాల్లో దృష్టి సారించినట్లు పేర్కొంది. ఉభయచర దాడి నౌక హైనాన్తో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, మానవరహిత వైమానిక వాహనాలు, కోస్ట్ గార్డ్ నౌకలు టాస్క్ ఫోర్స్ సమన్వయంతో సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్నాయి. కీలక లక్ష్యాలపై రక్షణ దళాల సమన్వయం, వ్యవస్థాగత కార్యకలాపాలు, ఖచ్చితమైన దాడుల సామర్థ్యాలను ఈ సందర్భంగా పరీక్షించినట్లు చైనా సైన్యం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే చైనా కూడా తనను తాను శాంతిదూతగా ప్రచారం చేసుకుంటోంది. భారత్, పాకిస్తాన్ సహా ఉత్తర మయన్మార్లలో ఉద్రిక్తతలు, కంబోడియా, థాయిలాండ్, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలు, ఇరాన్ అణు సమస్య వంటి ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి బీజింగ్ మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఈ ఏడాదే స్థానిక సంఘర్షణలు, సరిహద్దుద్దాలు ఎప్పుడు లేనంతగా చెలరేగినట్లు పేర్కొన్నారు. శాశ్వత శాంతిని నెలకొల్పడానికి చైనా ఒక లక్ష్యాన్ని, న్యాయమైన వైఖరిని ఎంచుకుందని వాంగ్ యీ బీజింగ్లో జరిగిన ఓ సదస్సులో వివరించారు. వాంగ్ యీ వ్యాఖ్యలపై భారత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే భారత్, పాకిస్తాన్ ఘర్షణల పరిష్కారంలో చైనా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చైనా వాదన వింతగా ఉందని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే మే 10న సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒప్పందం కుదిరిందని వివరించారు. భారత్, పాక్ విషయాల్లో మూడో పక్షం జోక్యానికి తావులేదని ఢిల్లీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దృశ్యమానత దాదాపు 0 మీటర్లకు పడిపోవడంతో ఇవాళ 148 వాహనాలు రద్దయినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. మరో 150కి పైగా విమాన సేవలు ఆలస్యమయ్యాయని, కొన్నింటిని దారి మళ్లించామని పేర్కొన్నాయి. అన్ని టెర్మినల్స్లో ప్రయాణికులకు తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని వివరించాయి. ఉత్తరాది వ్యాప్తంగా మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ ఎక్స్లో వెల్లడించింది. ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వాలని, రీబుకింగ్, రీఫండ్, బ్యాగేజీ సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అటు పొగమంచు కారణంగా ఢిల్లీ వ్యాప్తంగా అనేక రైళ్లు కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చలి పంజా విసురుతోంది. దగ్గరికి వస్తే కానీ వాహనాలు కనిపించని పరిస్థితి. లైట్ల వెలుతురులో ప్రయాణాలు చేస్తున్నారు. రహదారుల్లో ఉన్న ఆలయాల్లో విద్యుత్ దీపాలు తెల్లారే వరకు వెలుగుతూనే ఉంటున్నాయి. మాలాధారణ చేసిన అయ్యప్ప స్వాములను చలి పరీక్ష పెడుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం కాగానే పెద్దలు, యువకులు సైతం వెచ్చని దుస్తులు, స్వెటర్లు ధరించి చలి మంటలు కాచుకుంటున్నారు. ఉదయం 9 గంటలు దాటినా మంచు దుప్పటి కప్పినట్లుగా ఉంటుంది. రోడ్ల మీద వాహనాలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గ్రామాలలో మాత్రమే వేసుకునే చలిమంటలు ఇప్పుడు నగరాలకు వ్యాపించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన 2 డీసీఎం వ్యాన్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ డీసీఎం వ్యాను ముందు భాగం ధ్వంసమవగా అక్కడ పక్కకు నిలిపి ఉంచిన ఆటో సైతం దెబ్బతింది. ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గాయపడ్డ 3 ఆసుపత్రికి తరలించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలన్న తెలంగాణ ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం వైకుంఠ ఏకాదశి రోజు ఫలించింది. వికారాబాద్ జిల్లా మల్లెపల్లికి చెందిన నరసింహులు దంపతులు కేసీఆర్తో తమ చిన్న కుమారునికి నామకరణం చేయించాలనుకున్నారు. 9 నెలలు ఎదురుచూసి మంగళవారం కేసీఆర్ ఉన్న నందినగర్ నివాసానికి వెళ్లారు. కుటుంబంతో వచ్చిన నరసింహులు అతని దంపతులను కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. దంపతుల కోరిక మేరకు వేద పండితుడి సలహాతో బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమన్ అనే పేరు పెట్టారు. చిన్నారిని ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యంతో 100 ఏళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. వైద్యులు అంటే ప్రాణాలు పోసే దేవుళ్లుగా భావిస్తాం. అటువంటి వైద్య వృత్తికి కొందరు బేఖాతరు చేస్తున్నారు. ఆసుపత్రిని ఆట విడుపు స్థలంగా మార్చుకొని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే భువనగిరి జిల్లా ఆసుపత్రిలో వెలుగు చూస్తుంది. ఆన్లైన్లో ఆటలు ఆడుతూ రోగులకు అందించే వైద్య సేవలను గాలికి వదిలేశారు విధుల్లో ఉన్న వైద్యులు. ఓ రోగి వైద్య పరీక్షల కోసం వెళ్ళగా అక్కడి వైద్యులు ట్యాబ్లో చెస్ ఆడుతూ కనిపించారు. ఆ వ్యక్తి దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ట్రాఫిక్ సీఐ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఏదైనా పుస్తకం చదవాలంటే దగ్గరలోని గ్రంథాలయానికి వెళ్లేవారు. అక్కడ కావాల్సిన పుస్తకం అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు. అది తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చే వరకు కళ్ళల్లో వత్తులు వేసుకొని చూడాల్సి వచ్చేది. ఈ నిరీక్షణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ డిజిటల్ లైబ్రరీ ప్రారంభించింది. ఇది సాహిత్యాభిలాషులకే కాదు, విద్యార్థులు, పరిశోధకులకు, ఉపాధ్యాయులకు సహకారం అందించే ఒక ఆన్లైన్ విద్యా ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ లైబ్రరీలో దొరికే సమాచారం ఎలా పొందవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం. జాతీయ డిజిటల్ గ్రంథాలయం అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఒక బృహత్తర కార్యక్రమం. 2015లో కేంద్రం దీనిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థల నుంచి సేకరించిన విజ్ఞాన వనరులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావటమే ప్రధాన ఉద్దేశం. ఇందులో పుస్తకాలు మాత్రమే కాదు, పాఠ్య పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, ప్రశ్నాపత్రాలు వంటి అనేక అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ తెలిపారు. ప్రపంచ నాగరికతలు అనేక రూపాల్లో విజ్ఞానాన్ని నాగరికత నుంచి నాగరికతకు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఒకప్పుడు చెట్ల ఆకులపై, రాగిరేకులపై రాయబడ్డ జ్ఞానం ఈరోజు ప్రపంచం అంతా కూడా డిజిటల్ మయం అయిపోయింది, డిజిటల్ అయిపోతుంది. అయితే అన్ని సందర్భాల్లో డిజిటలైజేషన్ చేయడం సాధ్యం కాని సందర్భాల్లో ఎవరైతే గ్రంథాలయాలకు వచ్చి ఒరిజినల్గా ఉండే పుస్తకాలను చదివే వాళ్ళకి అవకాశాలు మనం ఇవ్వాలి. అదే నేపథ్యంలో ఏ అంశాలైతే గ్రంథాలయాల్లో రెగ్యులర్గా వచ్చి చదువుకోవడానికి సాధ్యం కాదు, డిజిటల్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆధునిక సమాజం 2 రకాల ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమాచారం మనకు స్థానికంగా లభ్యమయ్యే అవకాశం ఉండదు. విదేశాల్లో ఉండే సమాచారం కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంకేతాల రూపంలో ఉన్న సమాచారం కానీ అది దొరికే అవకాశం ఉండదు. ఆ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ లైబ్రరీ స్కీమ్ ఏదైతుందో అది ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన మ్యాన్ పవర్ ఉంది. ఈరోజు విశ్వగురు మొత్తం ప్రపంచానికి నాయకత్వం వహించేంత శక్తి సామర్థ్యాలతో కూడుకున్న దేశం నిర్మాణం భారతదేశం జరిగింది. ప్రస్తుతం గ్రంథాలయాలు బాగా తగ్గిపోయాయి. పలు చోట్ల ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఖరీదైన పుస్తకాలు కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని చదువుకునే అవకాశం కల్పిస్తోంది. తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో విద్యా వనరులు అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వలన మనకు అనేక లాభాలున్నాయి. ఇది వాస్తవానికి ఇది ఒక విద్యా వనరుల వేదిక. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది విద్యార్థులకు, ఇంటలెక్చువల్స్ కొరకు. అదే కాకుండా జ్ఞానాన్ని నిల్వ చేసే ప్రదేశంగా మనకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఈ రోజుల్లో అందరి దగ్గర ఈ ధనిక పేద తారతమ్యం ఉంది కాబట్టి పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేకపోవచ్చు. దీని కొరకు ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయాలి.
ఒకసారి ఈ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత ఆన్లైన్లో ఎప్పుడైనా కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు. 160కి పైగా రీసోర్సెస్ నుంచి 1.7 కోట్ల కంటెంట్ 200కి పైగా భాషల్లో లభ్యమవుతోంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ప్రైవేటు ఆర్గనైజేషన్లు ఆఫర్ చేసే ప్రతి కోర్సు, దేశంలోని అన్ని భాషలలో సమాచారం అందుబాటులో ఉంది. ఇప్పటికే 1,00,000కు పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. సంప్రదాయ లైబ్రరీలలో చాలా దూరం వెళ్ళి ఆ గ్రంథాలన్నింటినీ సేకరించి సమీకరించుకొని చదవడం చాలా కాలయాపన అవుతుంది. అందుకోసం ఇట్లాంటి పుస్తకాలన్నింటినీ కూడా స్కాన్ చేసి ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తోటి రకరకాలుగా వాటిని డిజిటల్ సిస్టంలోకి తీసుకురావడం ఎంతోమంది పరిశోధకులకు, విద్యార్థులకు, పఠనాసక్తి గల అనేక మందికి ఇది ఒక మంచి అవకాశం. అయితే ఈ పుస్తకాలని చదవడంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. అంటే కంటి మీద వెయిట్ పడడం కానీ, దాని నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్ కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని అధిగమించాలంటే ఆ లైట్ను ఫిల్టర్ చేసేటువంటి అద్దాలు కనుక వాడితే కొంత సౌలభ్యం ఉంటుంది. డిజిటల్ గ్రంథాలయం వల్ల గ్రామీణ ప్రాంతాల వారికి ప్రయోజనం ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ లైబ్రరీ పాత పుస్తకాలు, అరుదైన పరిశోధనా పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి తరతరాలకు అందుబాటులో ఉంచుతోంది. ఈ లైబ్రరీ ఏంటంటే ఎంతవరకు పట్టణ ప్రాంతం వాళ్ళు ఉపయోగించుకుంటా మాత్రమే ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. అదే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు చదవాలంటే ఇంత దూరం రావటం కష్టం కదా. ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫైనాన్షియల్ కానీ చాలా కష్టపడాలి వాళ్ళు. అందుకని చెప్పి డిజిటల్ లైబ్రరీ అనేది ఉపయోగం చాలా ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుని దాని ద్వారా చదువుకుని దగ్గర ఇంట్లో ఉండి కూడా వినొచ్చు. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా సద్వినియోగపరచుకొని మన యొక్క దేశాన్ని, ఈ యొక్క సమాజాన్ని ఒక అర్థవంతమైనటువంటి సమాజంగా, అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని భావిస్తూ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాకి జయహోలు తెలియజేస్తుంది. డిజిటల్ యుగంలో విద్యను సమానంగా అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న జాతీయ డిజిటల్ గ్రంథాలయం చదువుతో పాటు జ్ఞానాన్ని అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారుజామున శ్రీవారి మూల విరాట్టుకు ప్రాతకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. పల్లకిలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. వారాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రాన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య శుభముహూర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని 3 సార్లు ముంచటంతో ద్వాదశ చక్రస్థాన ఉత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధనుర్మాస వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పుష్పాభిషేకం నిర్వహించారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు విష్ణు సహస్రనామావళి సామూహికంగా పఠించారు. స్వామివారి భజనలు, సహస్రనామాలి పఠనతో అక్కడ ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బంగ్లాదేశ్లో విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైసల్ కరీం కీలక విషయాన్ని వెల్లడించారు. హాదీ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ వీడియో విడుదల చేశాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఫైసల్ ఆరోపించాడు. ఈ కేసు నుంచి తనను రక్షించుకునేందుకు దుబాయ్కి వెళ్లిపోయినట్లు తెలిపాడు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తులకు హాదీ హత్యలో ప్రమేయం ఉందని ఫైసల్ ఆరోపించాడు. హాదీతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపాడు. ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం హాదీ రాజకీయ కార్యకలాపాలకు తాను విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. హాదీ హత్య కేసులో ఫైసల్ కరీం, ఆలంగీర్ షేక్లను బంగ్లాదేశ్ పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. డిసెంబర్ 12న హాదీ పై దాడి తర్వాత నిందితులు దేశం విడిచి పారిపోయారని తెలిపారు. నిందితులు ప్రస్తుతం భారత్లో ఉన్నారని ఇటీవల ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను భారత భద్రతా అధికారులు ఖండించారు. రాష్ట్రంలో మహిళల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. ఈ తరహా కేసులు ఈసారి 9.02% పెరిగాయి. మహిళలపై నేరాల్లో 3.16% పెరుగుదల నమోదైనట్లు నేర వార్షిక నివేదిక స్పష్టం చేస్తుంది. మొత్తం నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నేర వార్షిక నివేదికను అదనపు డీజీపీలు మహేష్ భగవత్, చారు సిన్హా, అనిల్ కుమార్, సంజీవ్ కుమార్ జైన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ నాటికి 2,34,158 కేసులు నమోదు కాగా ఈ ఏడాది నవంబర్ వరకు 2,28,695 నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 2.33% తగ్గుదల ఉన్నట్లు వార్షిక నివేదికలో గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మహిళల ప్రతిష్టకు భంగం వాటిల్లే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందుకు సంబంధించి 2021 ఏడాదిలో 4,476 కేసులుంటే తర్వాత సంవత్సరాల్లో వరుసగా పెరుగుతూ ఈసారి వీటి సంఖ్య 6,476గా రికార్డయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాల్లో మొత్తంగా 3.16% పెరుగుదల నమోదైంది. 2024లో 19,922 కేసులుంటే ఈ ఏడాది 20,551 రికార్డయ్యాయి. హత్య కేసులు 2.9% పెరిగాయి. మహిళలపై అఘాయిత్యాలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, వరకట్న వేధింపుల కేసులు, అపహరణలు, బహుభార్యత్వం కేసులు తగ్గిపోయాయి. మోసపూరితంగా శారీరక సంబంధం పెట్టుకున్న ఉదంతాలపై ఈ ఏడాది బిఎన్ఎస్ సెక్షన్ కింద 69 కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీకి సైబర్ నేరాలపై 41% మేర ఫిర్యాదులందితే రాష్ట్రంలో మాత్రం 3% మేర తగ్గాయి. గత ఏడాది 85,766 ఫిర్యాదులొస్తే ఈ ఏడు 83,431 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో ఆర్థిక నష్టాలు 6% వరకు తగ్గగా రాష్ట్రంలో మాత్రం 21% మేర తగ్గాయి. తెలంగాణలో గతేడాది బాధితులు 1,753.11 కోట్లు పోగొట్టుకోగా ఈ ఏడాది 1,378.34 కోట్లు నష్టపోయారు. టీజీఎస్బీ ముమ్మర దర్యాప్తు కారణంగా ఈ ఏడాది 24,498 మంది బాధితులకు 159.65 కోట్లు తిరిగి పెంచగలిగారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినా ప్రమాద మరణాలు తగ్గుదల నమోదైంది. బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లలో 106,603 సెల్ ఫోన్లను రికవరీ చేయడం ద్వారా తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు డీజీపీ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ స్పష్టం చేశారు. యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్ గా నిలిచింది. డిఫరెంట్ పారామీటర్స్ లో ఫోన్ల రికవరీ, దొంగతనంకు గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. మేమేమో లెక్కలు పేపర్ మీద ఉండే లెక్కలు మావి, మేము కల్పిత లెక్కలు కావు. మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, అది కరెక్ట్ కాదు. మీకే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందునే ఉంది. దొమ్మిలు రాయిటింగ్స్ ఏమైతే అంటారో, ఇంతకుముందు చెప్పిన లా అండ్ ఆర్డర్ కి మంచి తార్కాణంగా నిలిచేటువంటి రాయిటింగ్స్ 42.59% తగ్గినాయి. లాస్ట్ 5 years లోయెస్ట్ ఇది. 42.59% తగ్గినాయంటే మరి ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగున్నట్ట, ఇది బాగాలేనట్ట. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా ఇది 42.5% తగ్గింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో లా అండ్ ఆర్డర్. వివిధ కేసుల్లో శిక్షల శాతానికి వస్తే గత ఏడాది 35.63% కాగా ఈ ఏడాది 38.72% పెరిగింది. దోషుల్లో 4 ఆయా న్యాయస్థానాలు మరణశిక్షలు విధించాయి. 216 కేసుల్లో 320 మంది దోషులకు జీవిత ఖైదు శిక్ష పడింది. నేర నియంత్రణ కోసం రైల్వే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు జీఆర్పీ ఎస్పీ చందనదీప్తి తెలిపారు. జీఆర్పీ వార్షిక నివేదిక విడుదల చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 2,607 కేసులు నమోదు చేయగా 500 మంది చిన్నారులను రక్షించినట్టు వివరించారు. నేరగాళ్లను త్వరగా గుర్తించడంలో క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ బాగా ఉపయోగపడుతోందన్న చందనదీప్తి ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా అనుమానితులపై నిఘా పెడుతున్నట్టు వెల్లడించారు. కొత్త రైల్వే స్టేషన్ల వద్ద జీఆర్పీ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రణాళిక చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్పీ వివరించారు. దెన్ కొత్త రైల్వే పోలీస్ స్టేషన్స్ మనకి ఇప్పుడు ఎక్కడెక్కడైతే కొత్త రైల్వే స్టేషన్స్ వస్తున్నాయో అక్కడ ఒక ప్రాపర్ ప్లేస్ 2400 square feet అని చెప్పవచ్చు, అంత డిసైడ్ చేసాము. ఆర్పిఎఫ్ వారికి మనకి పక్కనే అంత స్పేస్ ఇస్తూ కొత్త రైల్వే స్టేషన్స్లో కొత్త రైల్వే పోలీస్ స్టేషన్స్ అనేటివి తీసుకురావడానికి ప్రపోజల్స్ రెడీ చేయడం జరిగింది. అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్, నిజామాబాద్ అండ్ ఆల్.
అండ్ increasingly in the future we are going to use video analytics. So ee cameras lo face recognition software integrate ayi untundi. Not only that, video analytics also. Video analytics means if you take the footage of, let's say, night time, and the software automatically detects if somebody is loitering in a place which he is not supposed to loiter. దీని వల్ల మనం క్రైమ్ రేట్ని బాగా రెడ్యూస్ చేయవచ్చు, డిటెక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో అనాలిటిక్స్ అనేవి ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. దిస్ విల్ డెఫినెట్లీ కమ్ అబౌట్ ఇన్ ది ఫ్యూచర్. పెద్దపల్లి జిల్లా గోదావరి కనులోని ఓ టైలరింగ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కుట్టు మిషన్లు, టైలరింగ్ సామాగ్రి మంటలకు కాలి బూడిదయ్యాయి. తమకు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. జీవనాధారం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. రాత్రి మిషన్ కుట్టినాం, 9 దాకా కుట్టుకొని బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళినాం. 1ంటికి వేరే వాళ్ళు వచ్చి లేపితే వచ్చి చూసేసరికి మంటలు మండుతూనే ఉన్నాయి. స్వెటర్ ఓపెన్ చేసేసరికి మంటలు మండుతున్నాయి. అన్నీ అందులో మిషన్స్, 3 మిషన్స్, కౌంటర్లు, బట్టలు, కంగనాల ఐటమ్ మొత్తం కాలిపోతూనే ఉన్నాయి. మేము వచ్చి ఆపుదామంటే లోపలికి పోయించట్లేదు అసలే. అందులో ఒక 5 లక్షల దాకా ఉంటుంది మాలు మొత్తం టోటల్. మాకేమన్నా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగలరని కోరుకుంటున్నాం. రైల్వే యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ ఆఫర్ ప్రకటించింది. రైల్వే యాప్ ద్వారా అన్ రిజర్వ్ టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్లో కొనుగోలు చేసినా 3% డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్కు అనుగుణంగా సాఫ్ట్వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRISకు రైల్వే శాఖ సూచించింది. ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రైల్వే యాప్లో వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్ బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్ రిజర్వ్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించదని వెల్లడించింది. డిజిటల్ టికెట్ల కొనుగోళ్లకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలు టికెట్, ప్లాట్ఫామ్ టికెట్, ట్రైన్ లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్కచోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే యాప్ను తీసుకొచ్చింది. జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సన్ కిర్చెన్ నగరంలోని బ్యాంకులోకి చొరబడిన దుండగులు 3,200 సేఫ్టీ డిపాజిట్లను పగులగొట్టారు. వాటిలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగలించారు. వీటి విలువ 30 మిలియన్ యూరోలు, అంటే సుమారు 316 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఈ భారీ దోపిడీలో అనేక మంది దుండగులు పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ గ్యారేజీ నుంచి ప్రవేశించి ఖజానా ఉన్న గది గోడకు భారీ రంధ్రం చేశారు. అనంతరం లోపలికి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనాన్ని జర్మన్ నేర చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్నారు. దాదాపు 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో వందలాది మంది కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సరైన సమాచారం లేకపోవడంతో బ్యాంకు లోపలికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV 3వ దశను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ కేంద్రంలో నిన్న ఈ ప్రయోగం నిర్వహించింది. 3 దశల ఆల్ సాలిడ్ లాంచ్ వెహికల్ SSLV పనితీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు. పేలోడ్కు సెకనుకు 4 కిలోమీటర్ల వేగాన్ని అందించడంలో 3వ దశ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు. ద్రవ్యరాశి గణనీయంగా తగ్గించి పేలోడ్ సామర్థ్యాన్ని 90 కిలోల వరకు మెరుగుపరిచిందన్నారు. ఈ దశలో ఉపగ్రహాల సామర్థ్యాన్ని, నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచేలా ఇగ్నైటర్ నాజిల్ వ్యవస్థ కోసం మెరుగైన డిజైన్ను రూపొందించినట్టు చెప్పారు. ఈ పరీక్షలో ఒత్తిడి, థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి విషయాలను పరిశీలించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశీయంగా తయారైన అధునాతన సౌకర్యాలతో కూడిన వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్తో సత్తా చాటింది. త్వరలో పట్టాలెక్కనున్న స్లీపర్ వర్షన్ రైలుపై రైల్వే శాఖ వేగాన్ని, స్థిరత్వాన్ని పరీక్షించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తుంది.
అందులో భాగంగా రాజస్థాన్లోని కోటా నాగ్దాం మధ్య ఉన్న రైల్వే ట్రాక్పై వందే భారత్ రైలు పరుగులు తీసింది. ఈ ట్రయల్స్ విజయవంతమైనట్లు ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు గరిష్టంగా గంటకు 182 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ఎక్స్ వేదికగా చెప్పారు. ఈ గరిష్ట వేగంలో అధికారులు వాటర్ టెస్ట్ చేశారు. రైలు కోచ్లో 3 నీటితో నిండిన గాజు గ్లాసులపై మరో గ్లాస్ పెట్టి పరీక్షించారు. రైలు 180 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తున్న ఆ గ్లాసుల్లోని ఒక్క నీటి చుక్కు కూడా కింద పడకుండా స్థిరంగా ఉంది. అందుకు సంబంధించి అశ్విని వైష్ణవ్ పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. వచ్చే ఏడాదిలో భారత్ పాకిస్తాన్ మధ్య స్వల్పకాలిక యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ అంచనా వేసింది. ఇరు దేశాల మధ్య వివాదాలు సాయుధ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కశ్మీర్లోని ఉగ్రవాదం అంశంపై ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాక్ యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్వల్పకాలిక యుద్ధం చేసిన భారత్, పాకిస్తాన్ 2026లోనూ పోరుకు దిగే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఇరు దేశాల మధ్య మరోసారి స్వల్పకాలిక యుద్ధం జరిగే ప్రమాదం ఉందని అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సిఎఫ్ఆర్ అంచనా వేసింది. 2026లో గమనించాల్సిన ఘర్షణలు పేరుతో అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులు చేసిన సర్వేను సిఎఫ్ఆర్ విడుదల చేసింది. ఈ సర్వేలో భారత్, పాకిస్తాన్ ఘర్షణలను ఉటంకిస్తూ ఇరు దేశాల మధ్య వివాదాలు సాయుధ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అందుకు మితమైన అవకాశాలున్నాయని వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతోన్న ఉగ్రవాదంపై ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ఘర్షణలు అమెరికా ప్రయోజనాలపై మితమైన ప్రభావాన్ని చూపిస్తాయని సిఎఫ్ఆర్ అంచనా వేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఏడాది మేలో పాక్లో ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా భారత్ భీకర దాడులు చేసింది. దీంతో కంగుతిన్న పాక్ సరిహద్దుల వెంబడి డ్రోన్లు, క్షిపణులతో భారత భూభాగాలపై దాడులు చేసింది. అయితే వాటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టి పాక్ సైన్యానికి బుద్ధి చెప్పాయి. ప్రతిస్పందనగా పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేయడంతో పాక్కు భారీగా నష్టం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు ఇరు దేశాల మధ్య మినీ యుద్ధం జరిగింది. భారత్ దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. పాక్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ వారి నాయకత్వం నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చాయి. పాక్ వక్రబుద్ధి గురించి తెలిసే సరిహద్దుల వెంబడి భారత్ మరింత అప్రమత్తంగా ఉంటోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో బలగాలు, నిఘా వర్గాలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత్, పాక్లు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఇరు దేశాలు రక్షణ పరికరాల కొనుగోలును వేగవంతం చేశాయి. ఇటీవల 79,000 కోట్ల వ్యయంతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు భారత డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ డిఏసి పచ్చజెండా ఊపింది. ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ ఎల్పీడీ, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోలు ALWT, 30mm నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, నాగ్ క్షిపణి వ్యవస్థ, టార్పిడోలు. అటు ఆపరేషన్ సింధూర్తో పాక్ రక్షణ రంగం డొల్లతనం బయటపడింది. ఆ లోపాలను పూడ్చుకునేందుకు కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి తుర్కీయే, చైనాలతో పాక్ డీల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు మరో పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్తోనూ పాక్ యుద్ధానికి దిగే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అంచనా వేసింది. ఇరు దేశాల మధ్య కూడా ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాదిలో సరిహద్దుల వెంబడి పాక్, ఆఫ్ఘన్లు దాడులు, ప్రతిదాడులకు దిగాయి.